సోషల్ మీడియా చాలా అద్భుతాలను చేస్తుంది. అవును, వాడుకున్న వారికి వాడుకున్నంత. కాకపోతే మన ఉద్దేశం మంచిదైతే ఆటోమేటిక్గా 10 మంది సహకరిస్తారు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతాం. నెగటివ్గా వాడితే ఫలితాలు కూడా నెగటివ్గానే వస్తాయి. సోషల్ మీడియాను మంచి కాజ్ కోసం వాడి ఓ ప్రాణాన్ని నిలబెట్టాడు ఆ యువకుడు. ఫేస్బుక్ ద్వారా ఓ చిన్నారి చికిత్సకు డబ్బులు పోగు చేశాడు. అతని ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మహబూబాబాద్లో జరిగిన ఈ ఘటనపై బిగ్ టీవీ అందిస్తున్న ప్రత్యేక స్టోరీ మీకోసం. సోషల్ మీడియాను కేవలం ట్రోల్స్ కోసమే కాకుండా ఆపదలో ఉన్న వారికి సహాయం అందించే విధముగా ఉపయోగించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. మహబూబాబాద్ కేసముద్రం మండలం కలవల గ్రామానికి చెందిన బొగ్గుల రాజేష్ ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే గుణం ఉంది. రఘు అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో విస్తృత ప్రియాన్సి అనే అమ్మాయి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయం చూశాడు. ఈ పోస్ట్ చూసిన బొగ్గుల రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ దాతల సాయం కోరాడు. రాజేష్ రిక్వెస్ట్ కు అతని మిత్రులు, బంధువులు స్పందించారు. వారు తమకు వీలైనంత సహాయం చేశారు. అవి అన్ని కలిసి దాదాపు 3,14,000 అయ్యాయి. బొగ్గుల రాజేష్ రిక్వెస్ట్ కు స్పందనగా 50 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు పంపారు. రక్తం విరిగిపోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ రిఫ్లెక్షన్, ఒక అనేక రకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. మేము ఎంతోమందిని అంటే పెద్ద వాళ్ళని కలిసినాము. మాకు వాళ్ళ తరఫున కొంత సాయం అందింది. కానీ మాకు ప్రతి నెల హాస్పిటల్లో చూపించుకోవడానికి కానీ మా పాపని మెడిసిన్ పరంగా కానీ మాకు ఎక్కడ అవ్వట్లేదు, మా వల్ల అవ్వట్లేదు. మేము ఇల్లు అమ్మేస్తున్నాం, మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. దాని తర్వాత మేము రగన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి మేము అన్నను కాంటాక్ట్ చేసినాము. రగన్న ద్వారా మన మహబూబాబాద్ యాళ్ళ మురళీధర్ రెడ్డి అన్న ద్వారా మాకు కొంత సాయం అందింది. ఇప్పుడు ఆ వీడియో చూసి ఇక్కడ మన బొగ్గుల రాజేష్ అన్న హైదరాబాద్లో ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తారు. మాకు ఆ వీడియో చూసి మాకు సాయం చేయడానికి ఆ రాజేష్ అన్న వాళ్ళ స్కూల్ తరఫున అన్న వాళ్ళ ఫ్రెండ్స్, మిత్రులు అందరూ మాకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. గతంలో నేను ఇటువంటి సందర్భాలు అంటే ఈ మీడియా ముందుకు ఎందుకు రావడం జరిగిందంటే, గతంలో కూడా మా ఫ్రెండ్ తిమ్మంపేట అబ్బాయి చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లల పేరు మీద 2.5 lakhs డిపాజిట్ చేయడం జరిగింది మీడియా సమక్షంలో. అదేవిధంగా గత సంవత్సరం ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరిలో ఉమేష్ అనే మా కరోళ గ్రామస్తుడు యాక్సిడెంట్లో చనిపోవడంతో తెలిసి మా మిత్రుల సహకారంతో దాదాపు 3,30,000 రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరిగింది. అనుకోని విధంగా మహబూబాద్ వాస్తవ్యులు ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియో ద్వారా చూసి నేను స్టేటస్లో పెట్టుకోవడం వల్ల మా స్కూల్ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లోని ఉపాధ్యాయ బృందం, అదేవిధంగా నా మిత్రులు, మా యొక్క బంధువులు అందరూ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ పాపకి ఇప్పుడు వచ్చేసి బోన్ మ్యారో ప్రాబ్లం ఉందండి. దానికి ట్రీట్మెంట్ కోసం దాదాపు ప్రతి నెలకు 40,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది స్టేటస్లో. వాట్సాప్ స్టేటస్ ద్వారా దాదాపు 3,14,000 రూపాయలని ఈ యొక్క కుటుంబానికి అందించడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గార వినోద్ కుమార్ విజయాల కుమార్తె విస్తృత ప్రియాన్సి. ఈ అమ్మాయికి చాలా కొద్ది మందిలో మాత్రమే కనిపించే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. వినోద్ కుమార్ తన శక్తి మేర వైద్యం చేయించాడు. చికిత్స కోసం తనకున్న ఏకైక ఆధారమైన ఇంటిని కూడా అమ్మేశాడు. అయినప్పటికీ జబ్బు నయం కాలేదు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతున్నాయని డాక్టర్లు చెప్పారు. దీంతో వినోద్ కుమార్ కు ఏమీ తోచలేదు. ఈ విషయాన్ని అతని మిత్రుడు రఘు గమనించి విస్తృత ప్రియాన్సి గురించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది చూసిన బొగ్గుల రాజేష్ తన మిత్రులు, బంధువుల సాయంతో దాదాపు 3,14,000 పోగు చేశాడు. గ్రామ పెద్దల సమక్షంలో గార వినోద్ కుమార్ దంపతులకు ఆ సొమ్మును అప్పచెప్పాడు. బొగ్గుల రాజేష్ చేసిన గొప్ప పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. For more videos like this, subscribe Big TV channel.